హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలిగి నివాసమై పార్ట్ 94. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామయ్య మరుసటి రోజు ఆలయానికి వెళ్ళి పూజ పూర్తి చేసుకుని కూర్చున్నాడు. అదే సమయంలో అక్కడికి వెళ్ళింది శారద. బాబాయ్ గారు మీతో మాట్లాడాలి అని అడిగింది, గర్భగుడిలో ఉన్న శివుడిని దర్శనం చేసుకొని వచ్చి. చెప్పు తల్లి అని ఆయన అడగగానే, త్రిలోచన వల్ల మొదటి రాత్రి ఇంతవరకు జరగలేదు. వారి కార్యానికి ముహూర్తం పెడితే బాగుంటుందని చిన్నగా చెప్పింది. ఆ తల్లి చేయవలసిన పూజ మరొకటి ఉంది తల్లి, కళ్ళు మూసుకుని సాలోచనగా అన్నారు రామయ్య. శారద ఏం మాట్లాడలేదు. మీ ఇంటి కోడలిగా నువ్వు అడుగుపెట్టిన మొదటి రోజు చేసిన పూజ ఇప్పుడు నీ కోడలిగా అడుగుపెట్టిన త్రిలోచన కూడా చెయ్యాలి అని చెప్పారు ఆయన కళ్ళు తెరిచి. కానీ బాబాయ్ గారు ఇప్పుడు ఆ ఆలయం అని సందేహిస్తూ ఆగిపోయింది. ఊర్లో ఉన్న బంగ్లా అలానే అక్కడ ఉన్న ఆలయం రెండు నిక్షేపంగా ఉన్నాయి. కానీ చాలా కాలంగా మూతబడి ఉన్నాయి. మీ కులదైవం పూజ విస్మరించారు మీ అత్తగారు. ఇప్పుడు నూతన దంపతులుగా మొదట అక్కడ పూజ నిర్వహించి అప్పుడు వారి వైవాహిక జీవితంలో తదుపరి అడుగు ముందుకు వెయ్యాలి అని చెప్పారు ఆయన. నేను ఇప్పుడు ఆ ఏర్పాట్లు చేయిస్తాను అని అంది శారద. అది సాధ్యం కాకపోవచ్చు తల్లి. మీ అత్తగారు త్రిలోచనని లోపలికి రానివ్వరు. సులోచన ఆ ఇంటి నుండి బయటకు వచ్చాక ఒక్కసారి కూడా ఆ బంగ్లాలోకి అడుగు పెట్టలేదు వాళ్ళు. అప్పటి నుండి ఆ బంగ్లాలో ఉన్న ఆలయంలో కూడా పూజలు జరగటం లేదు. నీకు తెలిసే ఉంటుంది, ఆ దేవర మీ ఇంటి దేవర. మీ పూర్వీకులు ఎప్పుడో కట్టించారు. దానికి సంబంధించిన కథ కూడా ఏదో ఉంది, కానీ నాకు గుర్తులేదు. చిన్నతనంలో మా తాతగారి నోటి నుండి విన్నట్టు గుర్తు. ఆ ఇంటి కోడళ్ళు మాత్రమే అక్కడ పూజ చెయ్యాలి. వారు మైలలో ఉంటే పూజా పురస్కారాలు నోచుకోదు ఆ తల్లి కూడా. కానీ కొన్నేళ్లుగా ఆలయం మూతబడి ఉంది. మీ పెళ్ళి జరిగిన సమయంలో కూడా నువ్వు పూర్తిగా చూసి ఉండవు. మామూలుగా చూసి వెళ్ళిపోయి ఉంటారు. ఎవరినో పెట్టి పూజలు చేపించాలని చూశారు కానీ అది సాగలేదు. రాజావారి మరణం తర్వాత ఆ ఆలయం పూర్తిగా మూతబడింది. అక్కడ పూజ చెయ్యకుండా ఆ ఇంటి కొత్త కోడలు వైవాహిక జీవితంలో ముందుకు అడుగు పెట్టలేదు. వివరంగా ఆయనకు తెలిసినంతవరకు చెప్పారు రామయ్య. మరి ఇప్పుడు ఆ ఆలయం అని సందేహిస్తూ అడిగింది శారద. వీలైతే మీ అత్తగారితో మాట్లాడి ఆ ఆలయం గురించి గుర్తు చేయి. ఆవిడ నిర్ణయం లేకుండా మనం ఏం చేయడానికి లేదు కదా తల్లి అన్నారు రామయ్య. శారద సరే అన్నట్టు తల పంకించి తిరిగి ఇంటికి వెళ్ళింది. ముందు విషయం అర్హంతో మాట్లాడాలని అనుకుంది. ఏ విషయమైనా అరమరికలు లేకుండా చర్చించుకోవడం చాలా ముఖ్యమని ఆవిడ ముందే అనుకుంది. వాళ్ళ మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదు అన్నది ఆడపడుచు ప్రవర్తన వల్ల తనకి తెలిసిన సత్యం. అందుకే కొడుక్కి తెలియకుండా అత్తగారికి ఫోన్ చేసి మాట్లాడడం గురించి కూడా అంతలా ఆలోచించింది. రేపటి రోజున తనకి ఇష్టం లేకపోయినా నా కోసమే మా అమ్మ వచ్చేసింది నా దగ్గరకు అని అర్హంత్ అనుకోకూడదు అనుకుంది. తనకు తెలియకుండా అత్తగారితో మాట్లాడితే వాళ్ళు ఆ ఫోన్ కాల్ ఆధారంగా ఏదైనా కథ కల్పించి చెప్తే కొడుకు నమ్మి తన గురించి బాధపడతాడని చాలా దూరం ఆలోచించింది. ఇప్పుడు ఆ తల్లికి కావలసింది ఒకే ఒక్క విషయం, అది కొడుకు సంతోషం. అందుకే కాస్త దూరంగానే ఆలోచిస్తుంది శారద. అర్హన్ ఆఫీస్ వర్క్ చేస్తున్నాడు. హాల్లోనే ఉన్నాడు. లోచన ఎక్కడా కనిపించలేదు. కిచెన్లో మాటలు వినిపిస్తున్నాయి. రంగితో ఉందని అర్థమైంది. అర్హన్ పక్కన కూర్చుని
చందు, నీతో మాట్లాడాలి కన్నా అంది శారద. ఏంటమ్మా? చేస్తున్న పని ఆపేసి అడిగాడు అర్హంత్. రామయ్యతో తను మాట్లాడిన మాటలు, అలానే ఆయన చెప్పింది అంతా చెప్పి తన ఆలోచన చెప్పింది శారద. నానమ్మ ఒప్పుకుంటుందన్న నమ్మకం నాకు లేదమ్మా. ఒకసారి మాట్లాడి ప్రయత్నం చెయ్యి అన్నాడు అర్హంత్. శారద వెంటనే అత్తగారికి ఫోన్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేసిన రాజేశ్వరీదేవి ఏం మాట్లాడలేదు. శారద హలో హలో అని 2 సార్లు పిలవటంతో చెప్పు అంది ముభావంగా. నేనిప్పుడు పార్వతీపురంలో ఉన్నాను అత్తయ్య అని చెప్పింది. నాకు చెప్పి వెళ్ళలేదు కదా శారద, ఇప్పుడు అక్కడున్నట్లు చెప్తున్నావెందుకు అని అడిగింది రాజేశ్వరీదేవి. అవసరం వచ్చింది అత్తయ్య, అందుకే మీకు ఫోన్ చేస్తున్నాను. అవసరం రాకపోతే చేసేదానిని కాదు నిర్మోహమాటంగా చెప్పేసింది శారద. ఓ, అంటే ఇప్పుడు అవసరం పడే నాకు ఫోన్ చేశావన్నమాట. ఇంతకీ ఏంటా అవసరం అని వెటకారంగా అడిగింది రాజేశ్వరీదేవి. మన కులదైవం పూజలు లేక ఆలయం మూతపడిపోయింది. ఆ ఆలయ చరిత్ర గురించి మీకు తెలిసినట్టయితే అసలు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. దానిని తిరిగి పునఃప్రతిష్ఠించాలని అనుకుంటున్నాం. నా కొడుకు కోడలి చేత మీదుగా ఆ కార్యక్రమం జరగాలని అనుకుంటున్నాను అంది శారద. మమ్మల్ని కాదని వెళ్ళారు, మరిప్పుడు ఎలా దీని గురించి అడుగుతున్నావు శారద? రాజేశ్వరి గొంతులో పొగరు వినిపించింది. నేను కాదని అనుకున్నది మిమ్మల్ని, మీ అబ్బాయిని మాత్రమే. నేను ఇప్పటికీ ఆ ఇంటి కోడలినే. నా కొడుకు ఆ ఇంటి కొడుకే. మీరు చేసిన తప్పులు నా పిల్లలకి చుట్టుకోకూడదు అని వాటిని సరిదిద్దాలని అనుకుంటున్నాను. దానికి మీ అంగీకారం కోసం మాత్రమే ఇప్పుడు మీకు చెప్పాను అంది. నేను ఒప్పుకోను. ఆ త్రిలోచన నా బంగ్లాలోకి అడుగుపెట్టడం నాకు ఇష్టం లేదు అంటే ఏం చేస్తాం అని అడిగింది రాజేశ్వరీదేవి. అత్తయ్య, ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోకండి. మీరు ఈ పెళ్ళి ఎందుకు చేశారు? అర్హంత్ ఏదో జాతక దోషం ఉందనే కదా. ఆ దోషం పూర్తిగా తొలగిపోవాలంటే వారు సంపూర్ణంగా భార్యాభర్తలు అవ్వాలి కదా. ఏదో మొక్కిబడిగా చేసి చేతులు దులుపుకోవాలని అనుకుంటున్నారా? సరే, మీరు అడిగారు కదా, ఒప్పుకోకపోతే ఏం చేస్తామని. నా కొడుకు నా పక్కనే ఉన్నాడు అత్తయ్య. మీ కొడుకు మీరు అడిగింది చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నా కొడుకు మాత్రం ఖచ్చితంగా నేను అడిగింది చేస్తాడు. ఎందుకు ఏంటి అని అడగకుండా కన్నా ఇది చెయ్యి అనగానే ఖచ్చితంగా చేస్తాడు. అది నా మీద ప్రేమ అని నేను చెప్పను అత్తయ్య, నా మీద నమ్మకం. నేను మంచి తప్ప చెడు గురించి ఆలోచించను, చెడు పనులు తలపెట్టను అన్న నమ్మకం నా కొడుక్కి. అందుకే ఎందుకమ్మా అని ఒక్క మాట అడగడు, ఒక్క క్షణం ఆలోచించడు. నాకు నా కొడుకు కోడలు సంతోషంగా ఉండటం మాత్రమే ముఖ్యమత్తయ్య. మీలాగా పగలు ప్రతీకారాలు అంటూ జీవితాలను ఛిద్రం చేసేయలేను నేను. అందుకే ఇప్పుడు కూడా నా కొడుక్కే చెప్తాను. ఎవరు అడ్డు వచ్చినా తన భార్యతో కలిసి చేయవలసిన పనిని పూర్తి చేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది నా కొడుకు మీద. మీకు నమ్మకం లేకపోతే మీరు ఇక్కడికి వచ్చి చూడొచ్చు అంది శారద ధీమాగా. కొడుకుని చూసి మిడిసిపడుతున్నావు కదా అని అడిగింది రాజేశ్వరి. మీకు కూడా కొడుకు కూతురు ఇద్దరున్నారు అత్తయ్య. వ్యంగ్యం దొర్లింది శారద మాటల్లో. మీరు చేయాల్సింది మీరు చెయ్యండి, నేను చేయాల్సింది నేను చేస్తాను అని విసురుగా ఫోన్ పెట్టేసింది రాజేశ్వరి. మొదటి నుండి తల్లి మాటలు విన్న అర్హంత్ అక్కడ నానమ్మ ఏం మాట్లాడి ఉంటుందో ఊహించాడు. తల్లి ఫోన్ పెట్టేయడంతోనే ఆ గుడి అంత ముఖ్యమా అని అడిగాడు. ముఖ్యమే అని బాబాయ్ గారు చెప్పారు కన్నా అని చెప్పింది రాజేశ్వరి. మరిప్పుడు అర్హంత్ ఏం చేస్తాడు? రాజేశ్వరి ఎలా అడ్డుకుంటుంది? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.